హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో మనం లాస్ట్ వీడియోలో డిఫరెంట్ ఫంక్షన్స్ గురించి డిస్కస్ చేసాం కదా. సో ఈరోజు వైల్ లూప్ సినారియో చెప్తాను అనమాట. ఆల్రెడీ ఒక వీడియో చేయడం జరిగింది. బట్ ఇది సెకండ్ వీడియో వైల్ లూప్లో. ఐ విల్ టాక్ వాట్ ఎగ్జాక్ట్లీ. బేసికల్గా నాకు ఇన్పుట్ స్ట్రింగ్ ఉంది. ఆ ఇన్పుట్ స్ట్రింగ్ ఏంటంటే ఆల్ఫా న్యూమరిక్ అనమాట. అంటే నెంబర్స్ ప్లస్ స్ట్రింగ్స్ ఉంటాయి. మనకి ఒక్కోసారి ఆ ఆల్ఫా న్యూమరిక్ నుంచి ఓన్లీ నెంబర్స్ మాత్రమే కావాలి, ఒక్కోసారి స్ట్రింగ్స్ మాత్రమే కావాలి. ఎలా ఎక్స్ట్రాక్ట్ చేయాలనేది విల్ ట్రై టు అండర్స్టాండ్. ఓకే, సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఫస్ట్ నేను చెప్తాను ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్ట్రింగ్ ఉందనుకోండి, ఇలా ఏబీసీ వాట్. ఓకే, సంథింగ్. ఇప్పుడు రిక్వైర్మెంట్ ఏంటంటే ఈ ఇన్పుట్ స్ట్రింగ్ నుంచి నాకు ఓన్లీ నెంబర్స్ మాత్రమే కావాలి. కొన్నిసార్లు ఏంటి, ఆ నెంబర్స్ కాకుండా ఓన్లీ క్యారెక్టర్స్ మాత్రమే కావాలి. ఇలా కొన్ని కేసెస్లో మనకి ఇంటర్వ్యూలు కూడా అడగటం జరుగుతుంది అనమాట. అది ఎలా అచీవ్ చేయాలనేది విల్ ట్రై టు అండర్స్టాండ్. ఓకే, లెట్స్ బిగిన్. ఫస్ట్ దీనికోసం కొన్ని వేరియబుల్స్ అనేది డిఫైన్ చేస్తాను. డిక్లేర్ ఇన్పుట్ స్ట్రింగ్. నేను ఇక్కడ వ్యార్క్యాట్ తీసుకున్నాను, ఎందుకంటే ఆల్ఫా న్యూమరిక్ కాబట్టి. దాని తర్వాత ఈ ఇన్పుట్ స్ట్రింగ్ అనే వేరియబుల్కి వాల్యూ అనేది అసైన్ చేస్తున్నాను. సంథింగ్ మీరు ఏదైనా డిఫైన్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ర్యాండమ్గా ఏదో ఒకటి ఇస్తున్నాను. ఓకే, దాని తర్వాత ఇంకొక వేరియబుల్ తీసుకున్నాను, డిక్లేర్ కౌంట్. ఇది వచ్చేసరికి ఇంట్ డేటా టైపు సెట్. ఓకే, దీనికి వాల్యూ అనేది 0 ఇస్తున్నాను. ఎందుకంటే మనం లూప్ చేసేటప్పుడు ఫ్రమ్ స్క్రాచ్, అంటే బిగినింగ్ నుంచి కాబట్టి 0 నుంచి కాబట్టి ఇక్కడ వాల్యూ అనేది 0 ఇచ్చాను. దాని తర్వాత ఇంకోటి ఏంటంటే వచ్చిన అవుట్పుట్ని హోల్డ్ చేయడానికి ఇంకొక వేరియబుల్ ఇనిట్ స్ట్రింగ్ ఏదైనా డిఫైన్ చేసుకోవచ్చు, లేదా ఫైనల్ స్ట్రింగ్ కూడా ఇస్తుంది. ఫైనల్ స్ట్రింగ్ varchar ఇది. దీనికి జస్ట్ ఫైనల్ స్ట్రింగ్ దాట్స్ ఇట్. ఓకే, ఎంటీ వాల్యూస్ డిఫైన్ చేసినాను. ఇలా నేను 3 వేరియబుల్స్ డిఫైన్ చేసి వాటికి వాల్యూస్ అనేది అసైన్ చేశాను. ఇప్పుడు నేను లూప్ చేస్తాను. ఏమని ఒక కండిషన్ అనేది రాస్తున్నాను, వైల్ కౌంట్ 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ లెంత్ ఆఫ్ ఇన్పుట్ స్ట్రింగ్ ఉంది కదా, దీని యొక్క లెంత్ అనేది డిఫైన్ చేస్తున్నాను అనమాట. ఓకే, ఇప్పుడు అంటిల్ అన్లెస్ ఈ కండిషన్ సాటిస్ఫై అయినంత వరకు లూప్ అనేది ఇటరేట్ అవుతానే ఉంటుంది అనమాట. ఓకే, బిగిన్ ఎండ్. ఓకే, ఇప్పుడు 3 వేరియబుల్స్ డిఫైన్ చేసినాం, అలానే వాటికి వాల్యూస్ అనేది అసైన్ చేసినాం. ఇక్కడ కండిషన్ ఏంటంటే వైల్ కౌంట్ అనేది లెంత్ ఆఫ్ ఇన్పుట్ స్ట్రింగ్ అనమాట. ఓకే, ఈ కండిషన్ సాటిస్ఫై అయినంత వరకు మధ్యలో మనం ఏదైతే ఈ బిగిన్ అండ్ బ్లాక్లో స్టేట్మెంట్స్ అనేది డిఫైన్ చేస్తామో అవి ఎగ్జిక్యూట్ అవుతానే ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఇంకో కండిషన్ చెక్ చేస్తున్నాను, ఎందుకంటే మనకి ఆ వచ్చిన ఇన్పుట్ స్ట్రింగ్ నుంచి మనం నెంబర్స్ కానీ క్యారెక్టర్స్ కానీ ఎక్స్ట్రాక్ట్ చేయాలా. దానికోసం ఫస్ట్ నెంబర్స్ ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. ఎలా అంటే సింపుల్ అనమాట. సబ్స్ట్రింగ్ అనే ఫంక్షన్ ఉంది కదా, సబ్స్ట్రింగ్. ఇక్కడ ఇన్పుట్ స్ట్రింగ్లో నుంచి ఎక్కడి నుంచి పొజిషన్, 1వ పొజిషన్ నుంచి 1 క్యారెక్టర్స్. ఓకే, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ 0, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ 0 అండ్ సబ్స్ట్రింగ్ ఆఫ్ ఇన్పుట్ స్ట్రింగ్ చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లైక్ నేను రైట్ ఈక్వల్ ఫస్ట్ కౌంట్ కామా 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ 9. ఇక్కడ ఏంటంటే కండిషను మనం ఏదైతే సబ్స్ట్రాక్ట్ చేస్తున్నామో, అంటే ఈ ఇన్పుట్ స్ట్రింగ్ నుంచి ప్రతిసారి మనం సబ్స్ట్రాక్ట్ చేసిన వాల్యూ అనేది 0 నుంచి 9 మధ్యలో ఉంటే అది కన్సిడర్ చేస్తాం అనమాట. లేకపోతే దాన్ని ఎక్స్క్లూడ్ చేస్తాం అనమాట. ఓకే, ఏదైతే ఈ కండిషన్ సాటిస్ఫై అయితేనే కంట్రోల్ అనేది ఇన్సైడ్ వస్తుంది. ఓకే, మళ్ళీ ఇక్కడ బిగిన్ ఎండ్ అనేది డిఫైన్ చేస్తున్నాం. ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే సెట్ ఫైనల్ స్ట్రింగ్ ఈజ్ ఈక్వల్ ఫైనల్ స్ట్రింగ్ ప్లస్ ఇక్కడ కూడా సబ్స్ట్రింగ్ ఆఫ్ ఇన్పుట్ స్ట్రింగ్ కామా కౌంట్ కామా 1.
సో ఫైనల్గా సో కౌంట్ వేరియబుల్ని ఇంక్రిమెంట్ చేస్తాం. సెట్ కౌంట్ ఈజ్ ఈక్వల్ కౌంట్ ప్లస్ 1. ఇలా మనం కోడ్ అనేది డిఫైన్ చేయాల్సింది. ఫైనల్గా మనం వేరియబుల్స్ని కాల్ చేసుకోవచ్చు. సెలెక్ట్ సో ఫైనల్ స్ట్రింగ్. ఓకే, సో ఇప్పుడు మనం ఏం రాసామంటే ఇక్కడ మనం ఏదైతే కండిషన్ అనేది డిఫైన్ చేసామో ఇక్కడ ఏం చేస్తున్నామంటే వ్యాలిడేషన్ చేస్తున్నామన్నమాట. మనం వచ్చే ఇన్పుట్ స్ట్రింగ్ ఏదైతే ఉందో ఆ వచ్చిన వాల్యూ అనేది 0 నుంచి 9 మధ్యలో ఉంటే, ఇన్ బిట్వీన్ ఉంటే కంట్రోల్ అనేది ఇక్కడికి వస్తుంది. లేకపోతే జస్ట్ ఇక్కడికి బయటకు వచ్చి మళ్ళీ ఇంకోసారి లూప్ మళ్ళీ ఇక్కడికి వస్తుంది. ఇలా మనకి ప్రతిసారి సో కంట్రోల్ అనేది ఎగ్జిక్యూట్ అవుతూనే ఉంటుంది అనమాట. ఓకే, ఫస్ట్ అవుట్పుట్ చూద్దాం. వచ్చిన తర్వాత ఇంకా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఎగ్జిక్యూట్ చేస్తాను. ఫస్ట్ చూడండి అవుట్పుట్ వచ్చేసిందే. సో కాపీ చేస్తాం సో దట్ మనకి క్లియర్గా ఉంటుంది కదా. చూడండి 383833. ఓకే, 38333 సారీ 383833 కరెక్ట్. సో మీరు ఏదైనా ఇచ్చుకోవచ్చు. సో ఒక ర్యాండమ్గా ఏదైనా ఇచ్చినా సరే అది డైనమిక్గా వస్తుంది. కావాలంటే చూడండి దాట్స్ ఇట్. ఓకే, సో ఇలా మనం ఏంటంటే ఒక ఇన్పుట్ ఆల్ఫా న్యూమరిక్ ఇన్పుట్ స్ట్రింగ్ నుంచి మనం సో నెంబర్స్ని ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు అన్నమాట. చాలా ఈజీగా చేయొచ్చు. సో మీకు డౌట్ రావచ్చు అసలు ఇది ఎలా వర్క్ అవుతుంది ఏంటి అనేది. సో నేనైతే చిన్న తీసుకుంటాను సో దట్ ఎక్కువ నెంబర్స్ ఉంటే కన్ఫ్యూజ్ అవుతాను అనమాట. సో ఫస్ట్ నేనేం చేస్తానంటే ప్రింట్ స్టేట్మెంట్ చేస్తాను. ఓకే, ప్రింట్ ఫైనల్ స్ట్రింగ్. అసలు ఈ ఫైనల్ స్ట్రింగ్ ఏమో వస్తుంది ఏంటి అనేది కూడా నేను ప్రింట్ చేస్తున్నాను. సో బేసిక్గా మనకి సో ప్రింట్ చేస్తే ఏంటంటే ఈజీగా తెలుస్తుంది అనమాట ఏం జరుగుతుంది బిహైండ్ ద సీన్స్ అనేది. ఓకే, సో ఎగ్జిక్యూట్ చేస్తాను. చూడండి ఇక్కడ ఫస్ట్ ఇటరేషన్లో 3 ఉంది, దాని తర్వాత 3 4, దాని తర్వాత 3 4 4, దాని తర్వాత 3 4 4 5. ఇది ఎలా అపెండ్ అవుతుందంటే మీరు అబ్జర్వ్ చేశారు ఇక్కడ ఏం రాశాను ఇక్కడ సెట్ ఫైనల్ స్ట్రింగ్ ఈజ్ ఈక్వల్ ఫైనల్ స్ట్రింగ్ ప్లస్ సబ్ స్ట్రింగ్. అంటే ప్రతిసారి ఇది కంకాటినేట్ అవుతూ ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇది రిమూవ్ చేశారనుకోండి, ఏదైతే లాస్ట్ టైం ఎగ్జిక్యూట్ అవుతుందో అది మాత్రమే వస్తుంది అవుట్పుట్. ఓకే, మీరు అబ్జర్వ్ చేస్తే మనకి ఇలా ఉంది కదా. బట్ ఇప్పుడు నేను ఇక్కడ ఫైనల్ స్ట్రింగ్ అనేది రిమూవ్ చేశాను. చూడండి ఏమవుతుందో. ఏమొచ్చింది? సో ప్రతిసారి ఏంటంటే అపెండ్ ఏం అవ్వదు అనమాట, ఎందుకంటే మనం రిమూవ్ చేసాం కదా, అందువల్ల అపెండ్ అవ్వదు. అంటే ప్రతిసారి లూప్ అయినప్పుడు ఏదైతే వాల్యూ వస్తుందో ఆ వాల్యూ మాత్రమే ప్రింట్ అవుతుంది. ఫైనల్గా మనకి ఏదైతే లాస్ట్ వాల్యూ వస్తుందో అవుట్పుట్లో అదే వస్తుంది. ఓకే, సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఇది మర్చిపోయామంటే మనకి అవుట్పుట్ అనేది లాస్ట్లో ఏది ఉంటే అదే వస్తుంది. ఓకే, సో ఓకే ఇది మళ్ళీ ఇంక్లూడ్ చేస్తున్నాను. సో మళ్ళీ రన్ చేస్తాను. చూడండి ఇప్పుడు సో 3 4 4 5, ఇక్కడ కూడా 3 4 4 5. ఇలా మనకేంటంటే వైల్ లూప్స్ అనేది వర్క్ అవుతాయి. సో ఇప్పుడు ఏంటి మనం నెంబర్స్ మాత్రమే ఎక్స్ట్రాక్ట్ చేసాం. కొన్ని కేసెస్లో ఏంటంటే క్యారెక్టర్స్ కావాలి, అంటే నెంబర్స్ వద్దు. అలాంటప్పుడు ఎలా సింపుల్ అనమాట. ఇక్కడ ఏ బదులు జెడ్, దట్స్ ఇట్, అంతకు మించి ఏంటంటే. ఓకే, సో ఇందాక ఏదైతే ఉందో 0 to 9 ఇప్పుడు A to Zని కంపేర్ చేస్తున్నాం అనమాట. లెట్స్ ట్రై టు అండర్స్టాండ్. చూడండి DFF. ఓకే, చూడండి DF DFF. ఓకే, ఇలా ఏదైనా రాసుకోవచ్చు అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఓకే వాటర్ పెట్టేసాను. ఓకే, సో నేను ర్యాండమ్గా రాస్తున్నాను. చూడండి KD KD, చూడండి KD KDK KD KD. ఓకే, ఇలా మనం డైనమిక్గా సో ఏదైనా ఇన్పుట్ స్ట్రింగ్ ఇచ్చినప్పుడు దాంట్లో నుంచి నెంబర్స్ ఎక్స్ట్రాక్ట్ చేయడం కానీ లేకపోతే క్యారెక్టర్స్ ఎక్స్ట్రాక్ట్ చేయడం కానీ కొన్నిసార్లు ఇంటర్వ్యూలో ఇలాంటి క్వశ్చన్స్ అడగడానికి అవకాశం అనేది ఉందన్నమాట. సో మనకి ఈ వైల్ లూప్స్ కానీ ఇఫ్ కండిషన్స్ కానీ ఇది చాలా ఇంపార్టెంట్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో అయినా. సో అవి తెలుసుకుంటే మనకి ఈజీగా కోడ్ అనేది రాయడానికి అవకాశం అనేది ఉందన్నమాట. సో సింపుల్ అనమాట. మనం ఇక్కడ ఏం చేయాలి, లెంత్ అనే ఫంక్షన్, సబ్స్ట్రింగ్ అనే ఫంక్షన్, ఇఫ్ కండిషన్, వైల్ లూప్, బిగిన్ అండ్ బ్లాక్, దాట్స్ ఇట్, నథింగ్ ఎల్స్ వి డిడ్ ఇట్. ఇంకొక నెక్స్ట్ వీడియోలో ఇంకొక ఇంటర్వ్యూ క్వశ్చన్ తోటి ఇంకొక సినారియోస్ తోటి ఐ ట్రై టు కమ్. ఐ థింక్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. సో ఐ ట్రై టు క్యాచ్ యూ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.